సినిమాకు మొదటి రోజు 200 కోట్ల గ్రాస్ వచ్చింది. ఫుల్ రన్ లో 1000 కోట్ల గ్రాస్ వచ్చింది అంటుంటారు దర్శక నిర్మాతలు. కట్ చేస్తే అందులో సగానికి సగం కూడా షేర్ ఉండదు. ఈ మధ్యలో బాలీవుడ్ సినిమాలకు మాత్రం కేవలం నెట్ చూపుతున్నారు. అసలు ఈ గ్రాస్ ఏంటి, నెట్ ఏంటి, షేర్ ఏంటి అనే కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉంటుంది. ఇదేంటో అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా మాట్లాడుకుందాం. గ్రాస్ కలెక్షన్ అంటే సినిమా థియేటర్లో టికెట్ అమ్మకాల నుంచి వచ్చిన మొత్తం ఆదాయం. ఇందులో ప్రేక్షకులు టికెట్ల కోసం చెల్లించిన పూర్తి మొత్తం ఉంటుంది. అంటే టికెట్ ధరలో సినిమా ఆదాయం, థియేటర్ ఖర్చులు, జీఎస్టీ అన్నీ కలిసి ఉంటాయి. ఉదాహరణకు ఒక టికెట్ ధర 200 రూపాయలు అనుకుందాం. 10,000 టికెట్లు అమ్మితే గ్రాస్ 20 లక్షలు అవుతుంది. ఓ సినిమా జయాపజయాలను అంచనా వేయడానికి నిర్మాతలు చెప్పే ఇది ఈ గ్రాస్ కలెక్షన్సే. ఎందుకంటే పోస్టర్ మీద చూపించడానికి కూడా ఇది చాలా పెద్ద మొత్తంగా కనిపిస్తుంది. ఇక నెట్ కలెక్షన్స్ విషయానికి వస్తే గ్రాస్ కలెక్షన్ నుంచి ప్రభుత్వ పన్నులు అంటే జీఎస్టీ, సర్వీస్ ట్యాక్స్ లాంటివి తీసేయగా మిగిలినవి మొత్తం. ఇండియాలో 150 రూపాయల కంటే తక్కువ ధర టికెట్లపై జీఎస్టీ 18% ఉంటుంది. అదే 150 లేదా అంతకంటే ఎక్కువ ధరలు ఉంటే 28% జీఎస్టీ ఉంటుంది. ఉదాహరణకు ఇందాక మనం మాట్లాడుకున్నట్లు 20 లక్షల గ్రాస్ కలెక్షన్ లో 18% జీఎస్టీ ఉంటే 3.6 లక్షలు తీసేస్తే వచ్చే 16.4 లక్షలు నెట్ అన్నమాట. ఈ నెట్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు లభించే అసలు ఆదాయాన్ని చూపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ట్యాక్స్ కట్టిన తర్వాత మిగిలిన మొత్తం ఇది. ఇక చివరిగా షేర్. ఇదే నిర్మాతలకు అత్యంత కీలకం. షేర్ అంటే నెట్ కలెక్షన్ లో థియేటర్స్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు పంచుకునే మొత్తం. ఎగ్జిబిటర్లు తమ థియేటర్ ఖర్చులు అంటే రెంట్, కరెంట్, సిబ్బంది జీతాలు కవర్ చేసుకోవడానికి నెట్ కలెక్షన్స్ లో సగం తీసుకుంటారు. మిగిలిన మొత్తం డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు తమ మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం పంచుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం 20 లక్షల గ్రాస్ తీసుకుంటే నెట్ కు వచ్చేసరికి 16.4 లక్షలైంది. అదే షేర్ రావాలంటే అందులో సగం థియేటర్లు తీసుకోక అంటే 8.2 లక్షలు షేర్ అన్నమాట. ఇది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు చేరుతుంది. షేర్ను ఎలా పంచుకోవాలి అనేది సినిమా విజయం, అది తీసుకొచ్చే వసూళ్లు, థియేటర్లతో బయ్యర్ల ఒప్పందాలు, సినిమా లాంగ్ రన్ మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టే మారుతూ ఉంటుంది. హిట్ సినిమాల్లో నిర్మాతలకు దాదాపు 70% వరకు షేర్ వెళ్తుంది. గ్రాస్, నెట్, షేర్ లెక్కలు సినిమా పరిశ్రమలో ఫైనాన్షియల్ స్టేట్ను చూపిస్తాయి. కాకపోతే ఈ లెక్కలు చాలా మందికి అర్థం కావు. ఈ లెక్కన ఒక సినిమాకు 100 కోట్ల గ్రాస్ వస్తే దాని నెట్ 72 కోట్లు, షేర్ 40 కోట్ల వరకు ఉంటుంది అన్నమాట. ఇండస్ట్రీని బట్టి, నిర్మాతల ఒప్పందాలను బట్టి కొన్నిసార్లు నెట్, షేర్ మధ్య పెద్దగా గ్యాప్ ఉండకపోవచ్చు. కొందరు నిర్మాతలకు సొంత థియేటర్లు ఉంటాయి కాబట్టి రెంట్ కట్టాల్సిన అవసరం ఉండదు. అప్పుడు నెట్, షేర్కు చాలా తక్కువ మార్జిన్ పడుతుంది. అలాంటప్పుడు 100 కోట్ల గ్రాస్ వస్తే నిర్మాతలకు 60 కోట్ల వరకు షేర్ వస్తుంది.